ముందుగా సిబి న్యూస్ హైదరాబాద్ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. అయితే ఇప్పుడు జనరల్గా చాలామందికి ఏంటంటే డైరీ ఫామ్ అంటే బర్రెలు, గడ్డి, పాలు వినడానికి ఎవరైనా మనిషి ఉంటే ఇంతవరకు జనరల్ బేసిక్ ఐడియా ఇంతవరకే ఉంటుంది. యాక్చువల్లీ సబ్జెక్ట్ అనేది అంతవరకే కాదండి, ఇది చాలా డీప్ సబ్జెక్టు. జనరల్గా బర్రెల్లో కూడా చాలా టైపులు ఉంటాయి. అండ్ మనం అనుకుంటున్నట్టు గడ్డి కూడా ప్రతి పూట బర్రెలు గడ్డే తినవండి, రోజుకో 4 పూటలు తింటాయి. అంటే 4 పూటలు గడ్డే ఉండదు, ఇక్కడ 2 పూటలు మాత్రమే గడ్డి పెడతాం. అయితే బర్రెలలో మనకు మేజర్గా చాలా టైప్స్ ఉంటాయి, కానీ మనం ముఖ్యంగా మాట్లాడుకునే ఏంటంటే 3 జాతులు మాట్లాడుకుంటాం. ఒకటి ముర్రా, ఇంకొకటి బన్నీ, ఇంకొకటి జాఫ్రానీ బర్రెలని. అయితే మన తెలంగాణ ప్రాంతంలో మాత్రం మేజర్గా ముర్రా జాతి బర్రెలను చాలామంది ఇష్టపడతారు. అవి మన క్లైమేట్కి తగ్గట్టు పెరుగుతాయి, మన వాతావరణంలో ఆ బర్రెలకి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా అవి పెరుగుతాయి. ఆ పైన జాఫ్రానీ బర్రెలను కూడా అంటే ముర్రా తర్వాత మనం ఎక్కువ ఇష్టపడేది జాఫ్రానీ కానీ బన్నీ బర్రెలు కానీ మనం ఎక్కువ మటుకు ఇష్టపడతాం. ఇంకొకటి బర్రెలకి మనం వేసే మేత కూడా చాలా మటుకు దీంట్లో మనము గడ్డి అంటే పశుగ్రాసాన్ని మనము ఒక ఎకరంలో కనుక పెంచుకున్నట్టయితే ఇది ఒక 10 బర్రెల వరకు, 10 నుంచి 15 బర్రెల వరకు మనం గడ్డి తీస్తూ కొద్దీ మళ్ళీ అవి వస్తూనే ఉంటుంది. అంటే ఒక పక్కన మనం గడ్డి తీసుకొని దాని గ్రాసాన్ని మనం వేస్తూ ఉంటే మళ్ళీ ఒక వారంలో ఆ గడ్డి వస్తూనే ఉంటుంది. అంటే ఒక 5 బర్రెలు నుంచి 15 బర్రెల వరకు మనం ఒక ఎకరం ఉంటే దాంట్లో గడ్డి పెంచుకోవచ్చు. ఆ గడ్డి అనేది మనకు 15 బర్రెల వరకు అది సరిపోతుందండి. అదే ఒక 2 పూటలు గడ్డి తింటుంది. మరి మిగతా 2 పూటలు ఏంటంటే ఈ పల్లి చెక్క, అంటే ఇప్పుడు గానుగు నూనె అని చెప్పి చాలా దగ్గర గానుగు నూనె ఈ పల్లీలతోటి నూనె తీస్తున్నారు కదా, ఆ నూనె అంతా తీసిన తర్వాత దానికి మిగిలిపోయిన చెక్కని దాన్ని కూడా మనం నానబెట్టుకొని అది కనుక బర్రెలకి అంటే పాలు తీసే ముందు ఒక 2-3 గంటల ముందు కనుక అది కనుక మనం ఇస్తే పాలు ఇంకా అధిక శాతంలో వస్తాయి. అయితే ఇవాళ మనము మిల్క్ డైరీ ఫామ్లో ఉన్న ఈ బర్రెలు మిల్క్ అనేది చాలా విపరీతమైన డిమాండ్ ఉంది. ఇవాళ క్రీమ్డ్ అంటే ఇప్పుడు మనం ప్యాకెట్లో తీసుకున్న పాలలో మొత్తం క్రీమ్ శాతం మొత్తం ముందే తీసేసి మనకు కుట్టి పాలు ఇస్తారు. అదే మనము ఈ డైరీ ఫామ్లో డైరెక్ట్ పాలు తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మనకు వెన్నె శాతం అదంతా పాలలోనే ఉంటుంది. అలాంటి పాలు లీటర్కి ఒక 1000 రూపాయలు, అంటే 1000 mlకి ఒక 100 రూపాయలు, 1000 mlకి 100 రూపాయల దాకా ఇవాళ మనకు అమ్ముతున్నారు. అయితే ఇది మనము అనుకున్నట్టు చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఏం కాదండి. మనము బర్రెలకి మనం మనుషులం రోజుకి స్నానం చేసినా చేయకపోయినా కానీ బర్రెలకు మాత్రం వాటర్ సోర్స్ అనేది కంపల్సరీ. వాటికి ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు 2 పూటల నీళ్ళు కొట్టాలి. అంటే మొత్తం పూర్తి బాడీ కాకపోయినా కానీ బర్రెలు ఎక్కడైతే కూర్చుంటాయో అక్కడ దోమలు, ఈగలు అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ మనము వాటి కాళ్ళ దగ్గర, అంటే ఇక్కడ ఇప్పుడు బర్రెలను మనం చూసుకున్నా కూడా వాటి కాళ్ళ నుంచి కింది పాట అంటే పొదుగు దగ్గర నుంచి కాళ్ళ వరకు మనము చాలా మటుకు ఏంటంటే అక్కడ క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ సిమెంట్ గచ్చుల పైన కూడా ఉండవు బర్రెలు. ఇలాంటి మ్యాట్స్ కూడా తీసుకుంటే ఏంటంటే వాటికి అక్కడ స్కిన్ కూడా చాలా మటుకు ఇట్లా రబ్ కాకుండా, వాటి స్కిన్ కూడా డ్యామేజ్ కాకుండా వాటి ప్రొటెక్షన్ కోసమని మ్యాట్స్ కూడా వేసుకుంటే ఇంకా మంచిది. మ్యాట్స్ వేసుకునే ఇదంతా ఏంటంటే మనము ఒక చిన్న పిల్లలని ఎలా అయితే మనం పెంచుకుంటామో అలానే ఒక డైరీ ఫామ్ పెట్టుకున్నటువంటి ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా కానీ ఈ జాగ్రత్తలు అనేవి పాటిస్తే ఆ బర్రెలు కూడా మనకు అధిక మొత్తంలో పాలిస్తాయి. దాని లైఫ్ టైం కూడా చాలా మటుకు పెరుగుతుంది. దాని తర్వాత ఇలా క్లీనింగ్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు మనము జాగ్రత్త చూసుకొని వాటికి టైం టు టైం మెడిసిన్స్, అంటే మెడిసిన్ అనేది కూడా రెగ్యులర్గా అవసరం ఏం లేదు. అది మనము ఒక డాక్టర్ ఎవరైనా ఉంటారు కదా, వెటర్నరీ డాక్టర్ కూడా మనకు ప్రతి ఊర్లలో ఉంటారు. వెటర్నరీ డాక్టర్ వాళ్ళ సలహాలు తీసుకుంటూ మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ నీట్నెస్ అంటే ఎంత మనము చేసినా కూడా రోజుకి ఖచ్చితంగా ఒకసారి నీళ్ళు కొట్టి బర్రెలకు అన్నిటికీ నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే పాల శాతము, లైఫ్ స్పాన్ కూడా చాలా మటుకు పెరుగుతుందండి. మాట్లాడేది మీ కృష్ణ పవర్, సైనింగ్ ఆఫ్, బాయ్. థ్యాంక్ యూ బ్రో. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.